హాయ్ అందరికి. సో మనలో చాలా మందికి యాక్సిడెంట్స్ అయినప్పుడు అంటే బ్రెయిన్ లో దెబ్బ తగిలిందా లేదా అని తెలుసుకోవడానికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, అసలు డిఫరెన్స్ ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు అలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ రోజు మనకి అవైలబుల్ ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ కి వచ్చాము. సార్ డాక్టర్ జిఎన్ భాస్కర్ బాబు సార్ గారు, న్యూరో సర్జన్. హీఈస్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఇన్ అనంతపూర్. సో మనం సార్ని కలవడానికి ఈ రోజు స్వర్ణ న్యూరో అండ్ స్పైన్ పాలిక్లినిక్ దగ్గరకు వచ్చాము. నమస్తే సార్. నమస్తే. నా పేరు భార్గవి. మేము ట్రై ఇంపాక్ట్ టాక్ నుంచి వచ్చాము సార్. సార్, ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. జరిగిన వెంటనే తలకి గాయమైందా లేదా అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఏ లక్షణాలను బట్టి తెలుస్తుంది? ఆ స్పాట్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే తలకి. మంచి ప్రశ్న అమ్మా. నేను డాక్టర్ జిఎన్ భాస్కర్ బాబు, న్యూరో సర్జన్ అమ్మా. సో యాక్సిడెంట్స్ అనేవి ఈ మధ్య కాలంలో మోటార్ బైక్స్ ఇవన్నీ రావడం వల్ల మనకి యూత్ లో ఎక్కువ కామన్ అయిపోయినాయి. దాంతో పాటు ఆల్కహాల్ విత్ డ్రైవింగ్ అనేది మోస్ట్ డేంజర్ కాంబినేషన్ అనమాట. సో యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక్కోసారి ఆ సివియారిటీని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. కొంతమంది కింద పడిన తర్వాత బాగానే ఉన్నట్టుంటారు, రక్తం కారుతూ ఉంటుంది, బట్ చూడడానికి బాగానే ఉంటారు, ఏమి తగిలిండవు కానీ అన్కాన్షియస్ పడిపోయింటాడు. సో ఆల్కహాల్ ఎఫెక్ట్ వలన లేదంటే మెదడు డ్యామేజ్ అయిందా అనే దాన్ని బట్టి మనకు లక్షణాలు ఉంటాయి. అది చిన్న వాంతి కావచ్చు, ఫిట్స్ రావచ్చు, లేదంటే లాస్ ఆఫ్ కాన్షియస్ అంటే స్ప్రో లేకుండా పడిపోవడం ఇట్లాంటివి. సో రోడ్ సైడ్ ఇట్లాంటివి జరిగిన వెంటనే అది ప్రైమరీ ఇంజరీ అనమాట. మనము ఏదైనా డాక్టర్ చేసేది అంటే నెక్స్ట్ సెకండరీ ఇంజరీ అంటారు. అంటే బ్రెయిన్కి ఏదైతే డ్యామేజ్ జరిగింటుందో దాన్ని అక్కడ జరిగిండే దాన్ని ప్రైమరీ ఇంజరీ అంటారు. దాన్ని మళ్ళీ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఆపడాన్ని సెకండరీ ఇంజరీ అంటారు. మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైనా కూడా సెకండరీ ఇంజరీ, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలనే మనము పరిగణలోకి తీసుకుంటాం. అవి ఏమంటే ఇప్పుడు ఫిట్స్ వచ్చినాయంటే కామన్ గా పబ్లిక్ లో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మనిషిని ఒక పక్కకి తిప్పాలి. వాటర్ కానీ ఏమన్నా యాక్సిడెంట్ అయితేనే అందరూ ఏమనుకుంటారు, అరే వాటర్ దాపిస్తాం అది ఇది అనుకుంటారు. అట్లాంటివి అనేది కరెక్ట్ కాదు. వాటర్ యాక్సిడెంట్ అవగానే వాటర్ తీసుకోవడం, ఫేస్ చేసి తాపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడి కాన్షియస్ లెవెల్ ఎట్లుంది అనేది వాళ్ళకి కామన్ పీపుల్ అసెస్ చేయలేరు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సేఫ్ సైడ్ కి తీసుకురావాలా, రోడ్ పైన ఉంటే సైడ్ కి తీసుకురావాలా. ఫిట్స్ వస్తున్నాయంటే ఒక పక్కకి తిప్పాలా, అంటే యాస్పిరేట్ అంటారు, అంటే వాంతి చేసుకుంటే లంగ్స్ లేకపోతుంది. లంగ్స్ లేకపోతే ఆక్సిజనేషన్ బ్రెయిన్ తగ్గుతడం వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువైతాయి. సో వాటర్ తాపకూడదు, ఒక పక్కకి తిప్పాలి. తిప్పి వాళ్ళకి వెంటనే 108 కానీ ఇది అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఇంకొకరు హెల్ప్ తీసుకొని 108కి ఫోన్ చేస్తుండాలి. ఒక పక్కన సేఫ్ జోన్లోకి తీసుకురావాలి, ఫిట్స్ రాకుండా. లేదంటే ఇంకో వెహికల్ ఏదన్నా వచ్చి మళ్ళీ తగలకుండా ఉండడానికి వాటర్ గీటర్ ఏం తాపకుండా కొంచెం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చేసి వెంటనే 108లో షిఫ్ట్ చేసేసి మెడికల్ సర్వీస్ ఎక్కడ ఉన్నాయో దగ్గరలో ఉండే మెడికల్ సర్వీస్కి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. అదేమ్మా చేయాల్సింది ప్రస్తుతానికి. మామూలుగా బేసిక్ గా మనకి తలకి లోపల గాయమైందన్న విషయం ఏమనుకుంటారు, తలకి దెబ్బ తగిలి రక్తం వస్తేనే తలకి గాయమైంది అనుకుంటారు చాలా మంది. కానీ తలకి పైన గాయం కాకుండా కూడా లోపల గాయం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటాయమ్మా, అదే నేను చెప్పాను ఇందాక. కొంతమంది రక్తం కారుతున్నా కూడా నార్మల్ గా ఉన్నట్టుంటారు. అంటే లోపల ఇది స్కాల్ప్ పైన చర్మం కట్ అయినా కూడా బ్లడ్ వస్తుంది అది, కానీ లోపల బ్రెయిన్ ఏం నార్మల్ ఉండే అవకాశం ఉంటాయి. ఒక్కోసారి పైన ఏమి ఒక కట్టు కూడా లేకుండా ఏదైనా ఫోర్స్ గా తగిలింది అనుకో, లోపల బ్రెయిన్ అనేది వాటర్ లో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది లోపల యాక్చువల్ గా. సో ఫోర్స్ గా ఏదైనా బ్లంట్ ఫోర్స్ వచ్చి కొట్టుకుందంటే షేక్ అయిపోయి లోపల చిన్న రక్తనాళాలు బ్రేక్ అయిపోయి రక్తం గడ్డ వస్తాయి. సో పైన ఏమీ కనిపించకుండా గాయాలు లేకపోయినా లోపల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 2 రకాల ఇంజురీస్ ఉంటాయి. అంటే లోపల ఈడిహెచ్ అని ఎక్స్ట్రా డ్యూరల్, మనకి బ్రెయిన్ చుట్టూ కవరింగ్స్ ఉంటాయి. కవర్ పైన రక్తం గడ్డ వస్తే దాన్ని ఈడిహెచ్ అంటాం, ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా. ఒకవేళ కవర్ లోపల వస్తే దాన్ని సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. సో మామూలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో యూజువల్ గా ఈడిహెచ్ అనేటివి కామన్, దాని తర్వాత ఎస్డిహెచ్. ఈడిహెచ్ అనేటివి ఏదన్నా చిన్న రక్తనాళం చిట్లింది అనుకోండి, అది లీక్ అవుతుంది, ప్రస్తుతానికి వాంతులు ఫిట్స్ ఏవో వస్తాయి, కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత నార్మల్గా ఉంటాడు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, బాగానే ఉన్నాడు కదా ఎందుకులే హాస్పిటల్ పోవడం అని చెప్పి ఇంట్లోనే ఉంటారు. తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత, ఒక 10 days తర్వాత మళ్ళీ ఫిట్స్ అయ్యి లేదంటే సడన్ గా పర్సన్ డల్ అయిపోయి అప్పుడు సీరియస్ కండిషన్ లో తీసుకొస్తారు. ఈ నార్మల్ గా ఉండే పీరియడ్ ని లూసిడ్ ఇంటర్వెల్ అంటారు అనమాట.
లూసిడ్ ఇంటర్వెల్ అంటే నార్మల్ గా అనిపిస్తాడు అట్లా. బట్ లోపల ఏదైతే రక్తనాళం చిట్లిందో అది లీక్ అవుతూ ఉంటది. లీక్ అయ్యి ఒక సిగ్నిఫికెంట్ వాల్యూమ్ అంటే కొంచెం రక్తం గడ్డ సైజు పెరిగినాక ఒక్కసారిగా మెదడు మీద ఒత్తిడి వచ్చేసి సడన్ గా సిక్ అయిపోతారు అనమాట పేషెంట్. సో తెల్లకి దెబ్బ తగిలిందంటే ఇప్పుడుండే మోడర్న్ ఎరాలో మనకి వెంటనే మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ పోయినా ఉంది. సో న్యూరో సర్జన్ అవైలబిలిటీ ఉండే హాస్పిటల్ ఇప్పుడు అంతకుముందు అంటే ఒక 5-6 ఏళ్ల కిందట మనకు అనంతపూర్లో తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 10-12 మంది న్యూరో సర్జన్స్ ఉన్నారు అనంతపురం జిల్లాలో. సో కంపల్సరీ మీరు న్యూరో సర్జన్ ఫెసిలిటీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెంటనే పోయి అవసరమైతే సిటీ స్కాన్ తీసుకొని న్యూరో సర్జన్ ఆయన సలహా మేరకు తీసుకొని అవసరమైతే అబ్జర్వేషన్ ఉండడం ఇట్లా చేసుకొని పోవాలి. ఎందుకంటే తలకు దెబ్బ తగలేదు కాబట్టి లోపల తలకు దెబ్బ కనిపించకపోయినా బ్రెయిన్ నార్మల్ గా అంటే మనిషి నార్మల్ గా ఉన్నా నార్మల్ ఉన్నట్టు కాదు. సో కంపల్సరీ న్యూరో సర్జన్ సలహా మేరకు అవసరమైతే స్కాన్ తీసుకొని స్కాన్ లో న్యూరో సర్జన్ సలహా మేరకు అడ్మిషన్ లో ఉండి వాళ్ళ సలహా మేరకు పోవాలి. కాబట్టి చాలా మంది ఇట్లాంటివి వస్తున్నాయి. అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు అవుతుందనో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా న్యూరో సర్జన్స్ ఉన్నారు. సో బయటే పోవాల్సిన అవసరం లే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కైనా పోవచ్చు, చూసుకోవచ్చు, సిటీ స్కాన్ అన్ని జరుగుతాయి. సో ఏదైనా కూడా తలకు దెబ్బ తగిలిందంటే మనకు దగ్గరలో ఉండే న్యూరో సర్జన్ ఫెసిలిటీ ఉండే హాస్పిటల్ కి పోవాలి. ఇంకా ఏంటంటే సార్ జనాల్లోనూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే తలకు ఎక్కువ గాయ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటుంటారు సార్. కానీ మనకి యాక్సిడెంట్ వల్ల కాకోకుండా మామూలుగా సాధారణంగా కూడా తలకి గాయాలే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్? తలకు గాయాలంటే అవి స్ట్రోక్ అంటారు అవి. యాక్చువల్ గా ఇప్పుడు బీపీ షుగర్ ఇట్లాంటి కంట్రోల్ కావాలని చెప్పిన ఏదైనా లోపల రక్తం కట్టగలంటే రక్తనాళం అనేది చిట్లాల. యాక్సిడెంట్ వల్ల రక్తనాళం చిట్లుతుంది, లేదంటే ప్రెషర్ ఎక్కువ అయిపోయిందంటే ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ లో ఏమైతుంది రక్తనాళం అనేది చాలా వీక్ గా ఉంటాయి. కొంచెం ప్రెషర్స్ ఎక్కువ అయిపోతే పగిలిపోతే దాన్ని స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇప్పుడు వాష్రూమ్ లో జారి పడిపోతారు సార్, వాష్రూమ్ లో జారి పడిపోవడం వర్టిగో అంటారు కదా, కళ్ళు తిరిగి దాని వల్ల కూడా మనకి బ్రెయిన్ లో ఇది 2 రకాలమ్మా. మీరు చెప్పినట్టు ఇప్పుడు కింద పడిపోవడం వల్ల, ఇది బాత్రూమ్ లో పడిపోవడం అనేది కళ్ళు తిరగడం వల్ల. కళ్ళు ఎందుకు తిరుగుతాయంటే డయాబెటిక్ షుగర్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల కళ్ళు తిరగడం కానీ, లేదంటే బీపీ అప్ అండ్ డౌన్ కావడం వల్ల కళ్ళు తిరగడం కానీ, కింద పడి రక్తం గడ్డగడుతుంది, అదొకటి సినారియో. లేదంటే ఒక్కోసారి ఆల్రెడీ రక్తం లీక్, బీపీ ఎక్కువ అయిపోయి రక్తం గడ్డ స్లోగా కలెక్ట్ అవుతూ ఉంటది, దానివల్ల గిడ్డినెస్ వచ్చి కింద పడిపోతారు. సో ఇట్లన్నా జరగచ్చు, అట్లన్నా జరగచ్చు. మొత్తానికైతే అవకాశం అయితే ఉంది. రక్తం బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడం వల్ల కింద పడిపోవచ్చు, లేదంటే కళ్ళు వేరే కారణం చేత కళ్ళు తిరిగి కింద పడిపోయి రక్తం గడ్డ రావచ్చు. 2 సందర్భాలు ఉండొచ్చు. అంటే దీనికి ఏం పెద్ద యాక్సిడెంట్ ఇట్లా ఉండే పవర్ఫుల్ ఫోర్స్ అవసరం లేదు, ట్రివియల్ డ్రామా అంటారు. జస్ట్ బాత్రూమ్ లో ఇట్లా మీరు అన్నట్టు కింద పడిపోవడము, ఇలాంటి పడుకునే తల పోయి టకామని గోడ కొట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా మెయిన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి బ్లడ్ థిన్నర్స్ అంటారు. అంటే రక్తం పల్చగా కావడానికి ఆస్పిరిన్, క్లోబ్డోగ్రెల్ అని ఇట్లా కొన్ని మాత్రలు వాడే వాళ్ళకి ఇట్లాంటివి కామన్ గా జరుగుతాయి. లేదంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వీళ్ళదంటే కొంచెం కోయాగులేషన్ అంటే రక్తం గడ్డ కట్టే గుణం కొంచెం మారుతుంది అనమాట. దానివల్ల చిన్న దెబ్బకే రక్తం గడ్డ రావచ్చు. లేదంటే బీపీలు, అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండే వాళ్ళకి కూడా రక్తనాళాలు అనేటివి వీక్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఈ రక్తం గడ్డలు అనేటివి రావచ్చు మెదడు. దీనికి మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ అంటే వెంటనే చెప్పిన లక్షణాలు వాంతులు కానీ, అన్కాన్షియస్నెస్ కానీ, ఫిట్స్ కానీ, ఆల్టర్డ్ బిహేవియర్, తిక్క ప్రవర్తించడం అట్లాంటివి ఏమైనా చేసిన వెంటనే మీకు డౌట్ వస్తే వెంటనే దగ్గరలో ఉండే న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ వెళ్ళిపోవాలి. అంటే అయితే ఒకప్పుడు చాలా ఏజ్ వాళ్ళకి మాత్రమే మనకు బ్యాక్ పెయిన్ చూసేవాళ్ళం సార్, అంటే 60+ వాళ్ళకి అలాగా. బట్ ఇవాళ రేపు ఏంటంటే 30 years 25 years వాళ్ళకి కూడా, అంటే ఆడవాళ్ళ మగవాళ్ళని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్. ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా వేరే ఫస్ట్ మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మీకు ఏదో ఆపరేషన్ చేయాలని చెప్తుంటారు. నిజంగా బ్యాక్ పెయిన్ అంత చిన్న ఏజ్ కి ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో? ఇంకొకటి, ఆపరేషన్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుందా? ఈ డౌట్స్ చాలా ఉన్నాయి సార్ ప్రజల్లో. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఓకే అమ్మా, మంచి ప్రశ్న ఇది కూడా. ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేటివి కామన్ అయిపోయినాయమ్మా. ఓన్లీ 30 years ఇట్లానే ఏజ్ గ్రూప్ కాదు కానీ ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తుంటారు, మా పాపకు నడుము నొప్పి, మా పాపకు మెడ నొప్పి అని. దీనికి చిన్నపిల్లలు అంటే ఏజ్ని బట్టి దానికి కారణాలు మారుతాయమ్మా. చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, వాళ్ళకి ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఒకటి మెయిన్ గా బ్రెయిన్ ని అఫెక్ట్ చేస్తుంది. దాంతో పాటు ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కారణం అవుతుంది. ఎట్లంటే
ఆ సెల్ ఫోన్ ఒకటే పొజిషన్ ఇట్లే పెట్టుకొని నెక్ బెండ్ చేసి చూస్తా ఉండడం వల్ల నెక్ ఈ సెల్ ఫోన్ ఇట్లా పెట్టి ఇట్లే చూస్తుంటారు. ఇట్లే చూడడం వల్ల నెక్ బెండ్ కావడం వల్ల ఇక్కడ ఉండే మజిల్స్ అన్ని టైట్ అయిపోవడము, అక్కడ కింద ఉండే నరాలన్నీ ఒత్తుకుపోవడము, దానివల్ల హెడ్ ఏక్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. నెక్ అనేది యాక్చువల్గా మనకి ఇట్లా ఈ కర్వేచర్ ఉంటుంది అనమాట. నెక్ కర్వేచర్ ఇట్లా ఉండాలన్నమాట, ఇట్లా ఈ షేప్ లో ఉండాలి. కానీ నెక్ మజిల్స్ అన్ని స్ట్రైట్ కావడం, ఇది స్టిఫ్ కావడం వల్ల స్ట్రైట్ అయిపోతుంది నెక్. ఇలా ఇట్లుండాలన్నమాట. ఈ మజిల్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి యాక్చువల్ గా. సో నెక్ ఇట్లా బెండ్ చేయడం వల్ల ఇవి టైట్ అయిపోతాయి. ఓకే సార్. ఇది తల, ఇది వెన్నెముక, మెడ. సో ఈ మజిల్స్ వెనకాల ఉండేటివి మామూలు నార్మల్ ఇట్లా రిలాక్స్డ్ స్టేట్ లో ఉండాలి. ఓకే సో సార్. నెక్ ని ఇట్లా ఫ్లెక్స్ చేసి ఒకటే పొజిషన్ లో ఇవి టైట్ అయిపోతాయి. ఓకే. టైట్ అయిపోయినప్పుడు ఏమైతే దీని కింద నరాలు ఉంటాయి కొన్ని, ఎస్ సార్. ఆ నరాలన్నీ ఒత్తకపోవడం వల్ల ఈ మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి, నెక్ పెయిన్ వచ్చేస్తుంది, ఈ నెక్ అలైన్మెంట్ కూడా మారిపోతుంది, స్ట్రైట్ అయిపోతాయి. సో ఇది క్రానిక్ గా ఏదో 1-2 సార్లలో జరిగేది కాదమ్మా. క్రానిక్ అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ గంటలకు స్క్రీన్ టైం ఎక్కువ ఉండి చేసే పిల్లలకు ఇది వస్తుంది. అది పిల్లలనే కాదు, పిల్లల్లో కారణం మోస్ట్ కామన్ ఇది. ఇది అందరూ, ఈవెన్ ముసలి వాళ్ళు, ఇలాంటి మిడిల్ ఏజ్డ్ పర్సన్స్, ఎవరైనా మేల్ ఫీమేల్ తో సంబంధం లేకుండా అందరికీ ఈ మొబైల్ వల్ల నెక్ పెయిన్ అనేది వస్తా ఉంది. నెక్ పెయిన్ మళ్ళీ మన బ్యాక్ పెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ అనేది అదే, నెక్ అనేది ఇక్కడ నుంచి కింది వరకు బ్యాక్ పెయిన్, కింద నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే సరైన పొజిషన్ లో కూర్చోకపోవడం వల్ల. ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, కాలేజ్ పిల్లలు కానీ, వాళ్ళకి నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళు కూర్చున్న పొజిషన్ బట్టి, స్టడీ చైర్ లో కూర్చొని నీట్ గా చదువుకోవాలి, సోఫాలో అబ్నార్మల్ పొజిషన్స్ లో కూర్చొని చదవడం వల్ల వాళ్ళకి పెయిన్స్ వస్తాయి. సో వాళ్ళకి బోన్ క్వాలిటీ అంతా బాగుంటుంది, కానీ మజిల్ పెయిన్ అవండి, మజిల్స్ అన్ని గట్టిగా స్పాజమ్స్ అంటారు, స్పాజంలోకి పోవడం వల్ల వచ్చే పెయిన్ అది. సో ఇంకా మిడిల్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్ అంటే మనకి మెయిన్ గా రూరల్ పీపుల్, విలేజర్స్ కూలి పనికి పోవడం, లేదంటే అగ్రికల్చర్ వాళ్ళ పనులు పోవడం వల్ల వంగి చేస్తుంటారు, వంగి బరువు ఎత్తడం కానీ, వంగి లేయడం కానీ, లేదంటే మెడ మీద బరువులు మోయడం కానీ, ఇవన్నీ కారణాలు వాళ్ళ ఏజ్ గ్రూప్ కి మనకి విలేజర్స్ లో వచ్చేది. సో ఇంకా మళ్ళా కొంతమంది బైక్ నడిపే వాళ్ళు, బైక్ అవునమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే గంటలు కొంతమంది ఇప్పుడు టీచర్స్ కానీ కొంతమంది రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు, గంటలు ప్రయాణం చేస్తున్నారు ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి అట్లని. కాబట్టి ఎప్పటికైనా పబ్లిక్ బస్, ఆర్టీసీ బస్ కానీ అట్లా బస్ సర్వీసెస్ అవైలబుల్ తీసుకుంటే బెటర్. ఏంటంటే బైక్ ని వాడుతుంటారు, గంటలు ఒకటే పొజిషన్ లో కూర్చుండవడం వల్ల నడుము మీద కానీ మెడ మీద కానీ ప్రెజర్ పడి పెయిన్స్ వస్తాయి. సో ఇది కొంచెం ఓల్డ్ ఏజ్ కి పోయినవి, ఇది మిడిల్ ఏజ్ రీజన్స్. కొంచెం ఓల్డ్ ఏజ్ అనుకోండి, ఫిమేల్స్ లో మెనోపాజ్ వచ్చినప్పటి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల మామూలుగానే న్యాచురల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బోన్స్ అరగడం అనేది. సో దానికి ఇంకోటి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి యాడ్ అయినాయి అనుకోండి, ఇంకొంచెం అరుగుదల అనేది ఫాస్ట్ గా ఉంటాయి. సో బోన్స్ వీక్ కావడం వల్ల క్రాక్స్ వచ్చేసి ఒక్కోసారి బ్యాక్ పెయిన్ రావచ్చు. సో బోన్స్ స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు. కొంచెం మెనోపాజ్ ఉమెన్స్ లో కొంచెం స్లోగా పోవాల్సిన అవసరం ఉంటాయి, ఎక్కువ ఫాస్ట్ గా పోకోకుండా స్పీడ్ బ్రేకర్ల మీద స్లోగా పోవడము, ప్లస్ లాంగ్ జర్నీస్ కి బైక్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడుకోవడం ఉత్తమం. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, బేసిక్ గా మనం వాయి లేదా ఏమంటారు ఫిట్స్ లేదా కన్వల్షన్స్ అంటుంటాం కదా. సో ఇప్పుడు ఒకసారి బ్రెయిన్ ఇంజరీ జరిగింది, వాళ్ళకి ఆ టైంలో ఫిట్స్ వచ్చాయి, వాటికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా సార్? ఇది డిపెండ్స్ అమ్మా. ఇప్పుడు ఒక్కోసారి మామూలుగా ఫిట్స్ వస్తేనే ఫిట్స్ మాత్రలు వాడతాం. సో ఫిట్స్ వచ్చినాయి, యాక్సిడెంట్ కానీ లేకపోతే వేరే రీజన్ వల్ల ఫిట్స్ వచ్చినాయంటే, ట్రామా వల్ల అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన దానికి మేము యూజువల్ గా ఫిట్స్ వస్తే ఫిట్స్ మాత్రలు పెడతాం. అవి ఒక 6 months తర్వాత మెల్లగా మళ్ళీ ట్యాపర్ చేసుకుంటూ చూస్తాం. మళ్ళీ లేదంటే మధ్యలో ఈ 6 months లో మళ్ళీ రావడం అట్లాంటివి జరిగితే మళ్ళీ 2 years వరకు వాడాల్సిన అవసరం ఉంటాయి. 2 years తర్వాత మళ్ళీ ఈఈజీ అని తీపిస్తాం, న్యూరాలజిస్ట్ తీస్తారు. అది ఈజీ అనే దాంట్లో అబ్నార్మల్ యాక్టివిటీ లేదంటే మెల్లగా మళ్ళీ ట్యాపర్ చేసుకుంటే స్టాప్ చేసుకోవచ్చు అనమాట. లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు, ఏది యాక్సిడెంట్ వల్ల వచ్చిన దానికైతే యూజువల్ గా. లేదంటే లైఫ్ లాంగ్ అవసరం పడకపోవచ్చు మోస్ట్లీ, అన్లెస్ అబ్నార్మల్ యాక్టివిటీ ఉంటే బ్రెయిన్ లో. కొంతమందికి ఆ ఫిట్స్ అనేది ఆ ట్రామాలో కొంతమందికి బయటపడుతుంది, ఆల్రెడీ కొంతమందికి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉండి ఉంటాయి. సో అది అట్లనే కంటిన్యూ కావచ్చు. కొంతమంది యూజువల్ గా ఓన్లీ ట్రామా వల్ల అయితే మెల్ల 2 years లో ట్యాపర్ చేసుకొని స్టాప్ చేసుకోవచ్చు. సార్ బేసిక్ గా
న్యూరో సర్జన్ ని కలవాలి అంటే భయపడతారు సార్. ఎందుకంటే సర్జన్ దగ్గరకు వస్తే ఫస్ట్ ఆప్షనే సర్జరీ అనేసి. అంటే వెన్నెముక కావచ్చు, లేకుంటే మెడకు కావచ్చు, లేదా బ్రెయిన్ కావచ్చు, ఏదైనా కానీ న్యూరో సర్జన్ ని కలవాలి అంటే ఓహో ఆపరేషన్ ఉంటేనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే అపోహ చాలా ఉంది సార్. ఓకే, ఇది అపోహ అంటారా లేకుంటే ఇది నిజమా? అది కరెక్ట్ కాదమ్మా. న్యూరో సర్జన్ అనేది మన న్యూరో సర్జన్ అన్న సర్జన్ అన్నంత మాత్రం అన్నిటికీ సర్జరీనే ట్రీట్మెంట్ కాదు. ఓకే సార్. సో మెడ నొప్పి కానీ వెన్ను నొప్పి కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా వచ్చిన తర్వాత మేము అసెస్ చేసుకుంటాం. కొన్ని స్కాన్లు చేస్తాం, కొన్ని పరీక్షలు చేస్తాం, మేము ఎగ్జామిన్ చేస్తాం. దాన్ని బట్టి నొప్పికి గల కారణం ఏంది, నొప్పి ఉంటే నొప్పి, ఇలాంటి జోములన్నీ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే వాళ్ళు చెప్పే లక్షణాలు చాలా ఉంటాయి. జోములు కావచ్చు, చెప్పులు వీక్నెస్, చెప్పులు జారిపోతున్నాయనో, లేదంటే చేతులు పట్టుకోవడానికి కష్టంగా ఉందనో, అన్నం తినేటప్పుడు చేతులు అన్నం మిక్సింగ్ చేసుకోవడానికి కష్టం, కలుపుకొని తినడానికి కష్టము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తో వస్తే మా దగ్గరికి వాళ్ళకి సమస్య వెన్నుపూసలో, మెడలో ఉందా, నడుములో ఉందా అనేది మేము తెలుసుకుంటాం. లేదా నొప్పి ఉందనుకోండి, నొప్పి ఉండే దాన్ని బట్టి నొప్పికి గల కారణం ఇందాక చెప్పినట్టుగా అది జాయింట్ లో ఉండే వెన్నుపూసలో ఉందా, లేదంటే నరం ఒత్తుకుంటుంది డిస్క్ ప్రాబ్లం వల్ల, ఇట్లా దానికి గల కారణాలు చూసుకొని దానికి సర్జరీ అవసరమా, వాళ్ళు దానికి దేనికైనా ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటాయి. మందులు ఇది వాడుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఫిజియోథెరపీ కానీ, ఇలాంటి బరువు ఎత్తకుండా, ఇలాంటి మెడ మీద బరువులు తగ్గించడము, కూలి పని చేసుకునే వాళ్ళు ఇట్లాంటివన్నా, లేదంటే ఇంజెక్షన్స్ అనేది ఒకటి ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉంది, మనకి ఇక్కడ అనంతపూర్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. దాని గురించి జనాలు కూడా అవగాహన తెలుసుకొని మా దగ్గరకు వస్తున్నారు అనమాట. ఎక్కడ సార్ అంటే మన హాస్పిటల్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, బయట మనము చేస్తున్నాము. పైన ఇంజెక్షన్ ఇస్తారంటున్నారు కదా, అది మన అనంతపూర్లో ఎక్కడ వేస్తున్నారు సార్? అది మనం ఇక్కడ వేస్తామమ్మా. మన దగ్గరికి ఇక్కడ వస్తే మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని, అంటే కొన్ని పరీక్షలు, స్కాన్లు అవసరం, పేషెంట్ ఎగ్జామిన్ చేసుకొని, దానికి రకాలు ఉంటాయి దాంట్లో ఇంజెక్షన్స్ కూడా. వాడే మందు ఒకటే, బట్ వేసే చోటు మారుతుంది అనమాట. అంటే ఫ్యాసెట్ జాయింట్ కి వేయాలా, లేదంటే నరానికి వేయాలా, లేదంటే వెన్నుపూసలకే ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంట, అది సియామ్ గైడెన్స్ కింద మేము ఎక్స్రే మిషన్ లాంటిది వాడి వేస్తాం. కొన్ని ఓపీ ప్రొసీజర్స్ కింద గ్రేటర్ హాస్పిటల్ న్యూరాలజీ అంటే మెడ నొప్పి, అది కాస్త మనకి తలనొప్పికి కూడా దారి తీస్తుంది అనమాట. మెడ నుంచి ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా మొత్తం నొప్పి వస్తుందని చెప్తారు. దాన్ని సర్వైకో బ్రేకల్ న్యూరాలజీ అంటాం అనమాట. ఇక్కడికి భుజానికి ఇక్కడ అంతా వస్తాయి. అట్లాంటివి మేము ఓపీ ప్రొసీజర్ కింద ఇక్కడే వేస్తున్నాం. సో దాంట్లో మనం వేసేది ఏం లేదు, స్టీరాయిడ్ ఇంజెక్షన్ కొన్ని కలిపి మనము ఇస్తాము. కరెక్ట్ వేసే చోటు ఇంపార్టెంట్. ఇంజెక్షన్ ఎవరైనా వేస్తారు కానీ, బట్ ఎక్కడ వేయాలనేది కరెక్ట్ గా తెలుసుకొని, దానికి కారణం కరెక్ట్ గా తెలుసుకొని కరెక్ట్ గా ఇంజెక్షన్ వేస్తే బాగా రిలీఫ్ వస్తుంది అనమాట. సో దానికి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదమ్మా. దాని రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చి మన దగ్గర వేసుకుంటున్నారు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, అందరు రిచ్ పీపుల్, అందరికి అఫోర్డబుల్ ప్రైస్ లోనే మనం ఇంజెక్షన్ వేస్తున్నాం. సో అట్లా మనకి టాబ్లెట్సా, లేకపోతే ఇంజెక్షనా, లేకపోతే వాళ్ళ సివియారిటీని, అంటే స్కాన్ లో సివియారిటీ, లక్షణాలు సివియారిటీని రెండు కలిపి చూస్తాం మేము. సపరేట్ ఆ రెండు కలిపి మేము డిసైడ్ చేస్తాం. దీనికి ఆపరేషన్ అవసరమా, లేకపోతే ఇంజెక్షన్ అవసరమా, లేదంటే టాబ్లెట్లు వాడుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి కాబట్టి న్యూరో సర్జన్ దగ్గరకు వస్తే సర్జరీనే అనేది అపోహ. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు నేను కూడా అలానే అనుకున్నాను. అంటే బ్రెయిన్ కానీ స్పైన్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీనే చేస్తారు. సో లాస్ట్ ఆప్షన్ మెడిసిన్స్ అని వాడి తగ్గినప్పుడు మాత్రమే న్యూరో సర్జన్ కి వెళ్ళాలన్న అపోహలో నేను కూడా ఉన్నాను. బట్ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ పేషెంట్ మేము డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏవైతే చెప్తున్నాం వాళ్ళకి మీకు ఉండే ఆప్షన్స్ ఇవ్వమ్మా. మందులు వాడుకోవచ్చు అంటే మందులు వాడుకోని, లేదమ్మా మీకు ఇంజెక్షన్ వేసుకునే అవకాశం ఉందంటే అవి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. లేదంటే మీకు సర్జరీనే మీకు ఆప్షన్, మీకు చాలా సివియర్ గా ఉంది ప్రాబ్లమ్. సో అట్లా ప్రాబ్లమ్ ని బట్టి కేటగరైజ్ చేసి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.